భీష్మాచార్యుడు అడిగినప్పుడు పులస్త్యుల వారు చెప్పారు, అశ్వత్థ వృక్షం నాటితే 1000 మంది పుత్రుల సంతానంతో సమానంగా అది ఫలితాన్ని ఇస్తుందట. అశోక వృక్షాన్ని నాటితే యజ్ఞ యాగాదుల వలన ఎంత ఫలమో అంత ఫలితం వస్తుందట. నేరేడు చెట్లు నాటితే పుత్రికా సంతాన ప్రాప్తి కలుగుతుందట. దానిమ్మ చెట్టు నాటితే ఉత్తమ కుల సతి అంటే పతివ్రత అయిన భార్య లభిస్తుంది. మోదుగ చెట్లు బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుంది. మారేడు శివునికి ప్రీతికరం, శివభక్తి ద్విగుణమవుతుందట. వెదురు చెట్లు చాలా విశేషంగా పరస్త్రీ సంగమాన్ని ప్రాప్తింపచేస్తుంది కాబట్టి ఆ ఫలితాలను మనకు పులస్త్య మహర్షి చెప్పారు. తాడి చెట్టు సంతాన నాశనం కింద భావించి, కొబ్బరి చెట్టు బహుభార్యా వృద్ధికరమని ఈ ఫలితాలను పులస్త్య మహర్షి భీష్మ